ரொமான்டிக் லவ் சினிமா வேணுமா? லவ் இருக்கு. ட்ரெண்டு செட்டிங் சினிమా వేణుమా? ట్రెండ్ సెట్టింగ్ ఇరుకు. డివోషనల్ మూవీ వేణుమా? అది కూడా ఇరుకే. ఇన్ని జానర్స్‌ని ఇరుకు, ఇరుకు అంటుంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. నేను మాట్లాడేది మన యువ సామ్రాట్ కింగ్ నాగార్జున గురించని. తెలుగులో కొత్త జానర్స్‌ని చాలా వరకు టచ్ చేసింది ఆయనే. ఈ రోజుతో 66 ఇయర్స్‌లోకి అడుగుపెడుతున్న మన నవ మన్మధుడి యొక్క ఫిల్మోగ్రఫీ, యాంకరింగ్, కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్మ్ వేదిక. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు కంటెంట్ మీద ఒక లుక్ వేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చిరంజీవి బర్త్డే మీద చేసిన వీడియోని హ్యూజ్ బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీ సపోర్ట్ నా మీద ఇలానే ఉండాలి. నేను మీ ముందుకి కంటెంట్ తెస్తూనే ఉండాలి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? నాగార్జున గారు 1959 ఆగస్ట్ 29న చెన్నైలో పుట్టారు. చైల్డ్ యాక్టర్గా వెలుగు నీడలు, సుడిగుండాలు మూవీస్ చేశాక అబ్రాడ్లో బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేసుకుని అక్కినేని గారి బ్లెస్సింగ్స్తో ఆ లెగసీని క్యారీ చేస్తూ 1986లో తన ఫస్ట్ మూవీ విక్రమ్తో బ్లాక్ బస్టర్ డెబ్యూట్ ఇచ్చారు. ఇది హిందీ మూవీ హీరోకి రీమేక్. అయితే తన నెక్స్ట్ 2 మూవీస్ అయిన కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండతో ఫ్లాప్స్ పడినా కూడా దాసరి నారాయణరావు గారితో చేసిన మజ్ను మూవీ మంచి హిట్ అయింది. అసలు నాగార్జున గారి ఫిల్మోగ్రఫీనే భలే వెరైటీగా ఉంటుంది. ఒక్క హిట్ ఇస్తే 3 ఫ్లాప్స్ ఇచ్చేవారు. ఎలా అంటే కలెక్టర్ గారి అబ్బాయి హిట్ అయితే సంకీర్తన, త్రిమూర్తులు ఫ్లాప్స్. ఆఖరి పోరాటం హిట్ అయితే అగ్నిపుత్రుడు, కిరాయి దాదా, చిన్నబాబు ఫ్లాప్స్. మురళీకృష్ణుడు, జానకిరాముడు హిట్స్ అయితే విక్కీ దాదా, విజయ్ ఫ్లాప్స్. ఇలా ఒక రోలర్ కోస్టర్ రైడ్ చేసేవి తన మూవీస్. ఇలాంటి టైంలోనే మణిరత్నం గారితో చేసిన గీతాంజలి మూవీ పెద్ద సక్సెస్ అయ్యి లేడీస్లో నాగార్జునకి ఒక స్పెషల్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది. అప్పుడొచ్చిందండి శివ. ఇది ఒక ట్రెండ్ సెట్టర్, పర్టికులర్గా సౌండ్ డిజైనింగ్లో. తెలుగు సినిమాల్లో మానిటర్ యూజ్ చేసిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. ఇంకా బాక్సాఫీస్ చూసుకుంటే ఒక్క సైకిల్ చైన్తోనే రికార్డ్స్ అన్ని లాగేశాడు. ఇలాంటి సక్సెస్ తర్వాత ప్రేమయుద్ధం, నేటి సిద్ధార్థ, ఇద్దరే ఇద్దరే ఇలాంటి మూవీస్తో మళ్ళీ ఫ్లాప్స్ పడ్డాయి. బట్ తన కెరీర్ని టర్న్ చేసిన శివ మూవీని హిందీలో రీమేక్ చేసి మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు. 1991 to 1992 ఈ 2 ఇయర్స్లో నాగార్జున గారు టోటల్గా 7 మూవీస్ తీస్తే అందులో ఒక్క హిట్ కూడా లేదు. 1993 to 1997 ఈ పీరియడ్ మాత్రం నాగమామకి తన కెరీర్లోనే పీక్ టైం. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, రక్షణ, వారసుడు, అల్లరల్లుడు, హలో బ్రదర్, ఘరానా బుల్లోడు ఇలా వరుస పెట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. మిడిల్లో క్రిమినల్ మూవీ హిట్ అవ్వకపోయినా దానికి చాలా మంచి రికాగ్నిషన్ ఉంది. 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడతా అయితే ఫ్యామిలీ మూవీస్లో ఒక సెన్సేషన్. 1997లో వచ్చిన డివోషనల్ క్లాసిక్ అన్నమయ్య తెలుగు సినిమాల్లోనే ఒక మైల్ స్టోన్. ఈ మూవీకి తెలుగులో బెస్ట్ యాక్టర్గా నంది అండ్ ఫిలింఫేర్ అవార్డ్స్ వస్తే స్పెషల్ మెన్షన్లో బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. 2000 ఇయర్లో వచ్చిన నువ్వు వస్తావని అయితే చాలా చాలా చిన్న మార్జిన్తో ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది. ఇంకా ఆజాద్ నుండి స్నేహం అంటే ఇదేరా వరకు లైన్గా 6 మూవీస్ ఫ్లాప్స్ అయినాయి. అఫ్కోర్స్ ఇది నాగార్జున గారికి చాలా మామూలే అనుకోండి. బట్ ఆ తర్వాత వచ్చిన సంతోషం, మన్మథుడు, శివమణి, మాస్, డాన్, శ్రీరామదాసు, కింగ్ ఇలా లైన్గా హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. ఆ టైంలో వచ్చిన సూపర్ మూవీ తెలుగులోనే మోస్ట్ స్టైలిష్ ఫిలిం. పర్టికులర్గా నాగార్జున లుక్స్ అయితే తోపుంటాయి. చివరిగా నాగార్జున కొట్టిన బ్లాక్ బస్టర్స్ అంటే మనం, ఊపిరి అండ్ సోగ్గాడ చిన్నినాయన. ప్రెజెంట్ తన ఏజ్ అండ్ ట్రెండ్ని మైండ్లో పెట్టుకుని హీరోగా కాకుండా ఇంపార్టెంట్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. కుబేరా అండ్ కూలీ మూవీసే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా టీవీలో చూసుకుంటే 2014లో స్టార్ మాలో వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడుతో ఒక హోస్ట్గా 3 సీజన్స్ కూడా చేశారు. అయితే 2019 నుండి ఇప్పటి వరకు 5 ఇయర్స్గా బిగ్ బాస్ షోకి హోస్ట్గా కంటిన్యూ అవుతున్నారు. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇంకా అవార్డ్స్ చూసుకుంటే ఒక యాక్టర్గా, ప్రొడ్యూసర్గా 2 నేషనల్ అవార్డ్స్, 3 ఫిలింఫేర్ అవార్డ్స్, 10 నంది అవార్డ్స్ అందుకున్నారు. మజ్నులో లవ్ ఫెయిల్యూర్, సంకీర్తన లాంటి మ్యూజికల్ డ్రామా, అన్నమయ్య, రామదాసు లాంటి డివోషనల్ ఫిలిమ్స్, గగనం, ఆకాశవీధిలో, క్రిమినల్, శివ ఇలా అన్ని టైప్ ఆఫ్ జానర్స్లో ఎక్స్పెరిమెంట్ చేసిన నాగార్జున్ని సెల్యులాయిడ్ సైంటిస్ట్ ఆఫ్ తెలుగు సినిమా అని కూడా పిలుస్తారు. తెలుగు సినిమాల్లో నాగార్జున అనే నేమ్ ఎప్పటికీ ఒక స్పెషల్గానే ఉంటుంది. ఏఎన్ఆర్ సన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలో వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేశారు. ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటూ విషింగ్ అవర్ కింగ్ నాగార్జున అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.